IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. లేదా ఈవీఎంలను మార్చి ఉండొచ్చు అని కూడా వారు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఈవీఎంల్లో పోలింగ్ అయిన రోజు చెప్పినటువంటి ఓట్ల పర్సంటేజ్కి, అదేవిధంగా లెక్కింపు రోజు వచ్చినటువంటి పర్సంటేజ్కి తేడా ఉందని, సో ఆ కారణం చేతే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడం జరిగింది అని చెప్పి వీరు భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత 21 రోజుల తర్వాత కూడా దాంట్లో సుమారుగా 70 నుంచి 80% ఛార్జింగ్ అనేది ఉండటంతో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు గాను ఇప్పటికే నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి 5.5 లక్షల రూపాయలు ఎలక్షన్ కమిషన్కు చెల్లించి దీని మీద మాక్ పోలింగ్ నిర్వహించడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది. అలాగే బొబ్బిలి ఎంపీ లోక్సభ స్థానానికి కూడా సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 19 నుంచి 28 లోపు ఈ మాక్ పోలింగ్ నిర్వహించి అనుమానాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం చేతుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కొత్త రకమైనటువంటి వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఏపీకి చెందినటువంటి అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ నిర్వహించాలని దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏపీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఈ మాక్ పోలింగ్ మరలా కోరి డబ్బులు చెల్లించారో వారిని మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని చెప్పి బేరాలాడుతున్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది అయితే తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం జరిగింది. వరుసగా ఇది 5వసారి భారతీ సిమెంట్స్ అవార్డు అందుకోవటం. అసలు విషయానికి వస్తే సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించి మైనింగ్స్ విషయంలో భారతీ సిమెంట్స్ తీసుకుంటున్నటువంటి చర్యలకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నిన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన చేతుల మీదుగా భారతీ సిమెంట్స్ సీఈఓకి ఈ అవార్డు అందించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 1285 మైన్స్ ఉండగా ఇందులో కేవలం 68 మైన్లు మాత్రమే ఈ అవార్డుని గెలుచుకోవటం జరిగింది. అందులో భారతీ సిమెంట్స్ ఒకటి. భారతీ సిమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ మైన్స్ అవార్డు గెలుచుకోవటం ఇది వరుసగా 5వసారి. టీడీపీ సీనియర్ నేత కెంబూరి రామ్మోహన్ రావు కొద్దిసేపటి క్రితమే కన్నుమూసిన విషయం తెలిసింది. ఇప్పుడే ప్రకటన విడుదల చేయటం జరిగింది. ఈయన 1985లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 1989లో బొబ్బిలి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన గత కొద్ది కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యం పాలవటం, ప్రస్తుతం చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది. దీనికి టీడీపీ శ్రేణులు సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలానే మంత్రి లోకేష్, టీడీపీ ముఖ్యమైనటువంటి నేతలు స్పందించాల్సినటువంటి పరిస్థితి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఏపీకి రావడం జరిగింది. అయితే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి బెంగళూరు వెళ్ళడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంత హడావిడిగా డిప్యూటీ సీఎం బెంగళూరు వెళ్ళటానికి గల కారణాలేంటి అనేటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వటం జరిగింది. చిత్తూరు, తిరుపతి ప్రాంతాలలో అడవులకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలలో తరచూ ఏనుగులు దాడులు చేయటం, ఈ ఏనుగుల వల్ల పంట ఎక్కువగా నష్టపోవటం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగటం, గృహాల మీదకి ఏనుగుల గుంపులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏనుగులను గ్రామాల్లోకి రాకుండా, పంటల మీద దాడులు చేయకుండా, అడవిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించాలి అంటే కుంకి ఏనుగులు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని
తీసుకువచ్చి ఇక్కడ ఈ ఏనుగులను అడవిలోకి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అందుకని ఆ కర్ణాటక వెళ్ళి అక్కడ అటవీ శాఖతో మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి కుంకి ఏనుగులను కొన్నింటిని ఏపీకి తరలించి ఇక్కడ ప్రజలకు సమస్య కాకుండా చూడటానికి వారితో మాట్లాడేందుకే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు అని చెప్పి ప్రభుత్వం వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనుంది. ఈ కారణం చేత ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. అయితే సాధారణంగా ప్రతిరోజు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరో ఒకరు మంత్రుల్లో ఒకరు అలానే నాయకులు టీడీపీ నాయకుల్లో ఒకరు ఇక్కడ ఉండి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలోనే ప్రజలు అలానే పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ స్థాయిలో పార్టీ కార్యాలయానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితులు, అర్జీలు ఇవ్వటానికి ఎక్కువ మంది వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పోలిట్ బ్యూరో సమావేశం అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించడానికి సమయం సరిపోకపోవచ్చని, కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బాధపడకుండా వారు అర్జీలను స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఇచ్చి వెళ్ళాలని, చంద్రబాబు గారికే నేరుగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయవద్దని, శనివారం ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి అందరి అర్జీలను స్వీకరిస్తారని, దీన్ని గమనించాలి అని చెప్పి పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఋషికొండలో గత ప్రభుత్వం నిర్మించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జూన్ 23వ తేదీన దాఖలైనటువంటి ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రావటం జరిగింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెలియజేయడం జరిగింది. ఋషికొండ మీద అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, ఇందుకు 420 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం జరిగిందని, ఈ అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మించినటువంటి కారణంగా దీనికి పాత్రులైనటువంటి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, అలానే సిఎస్ జవహర్ రెడ్డి, మంత్రి రోజా, జోగి రమేష్, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఇలా పలువురు మంత్రుల పేర్లు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది అని చెప్పి వారు విజ్ఞప్తి చేయటం జరిగింది. అలాగే ఈ పిటిషన్ వేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది చూసినట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు గంగాధర్ ఈ పిటిషన్ని దాఖలు చేయటం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెప్పించడం జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం ఈ కేసుని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. విశాఖలోని స్థాయి సంఘం ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే మొత్తం 10 స్థానాలు ఉంటే దీంట్లో బలాబలాలు చూసుకున్నట్లయితే దాదాపుగా అటు కూటమికి కావచ్చు, ఇటు వైసీపీకి కావచ్చు దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవానికి వైసీపీకే కొంత ఎక్కువ బలం ఉంది. కానీ ఎన్నికల అనంతరం కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ఇటు జనసేనలోను ఇటు టీడీపీలోను చేరినటువంటి నేపథ్యంలో అటు కూటమికి బలం 47 ఉంటే ఇటు వైసీపీకి బలం 49 ఉంది. సో స్వల్పమైనటువంటి బలమే. అయితే ఒక్కొక్క స్థాయి సంఘం చైర్మన్ గెలవటానికి కావలసినటువంటి ఓట్లు 49. అయితే మొత్తం 10 మంది నిలబడితే అందులో ఒక వ్యక్తికి మాత్రమే అత్యధికంగా 42 ఓట్లు రావటం జరిగింది వైసీపీ తరపున. మిగిలినటువంటి వాళ్ళు అందరికీ కూడా లోయెస్ట్ ఓట్లు ఏకగ్రీవంగా క్లీన్ స్వీప్ చేసేసింది కూటమి తరపున నిలబడినటువంటి 10 మంది కూడా విజయం సాధించడం జరిగింది. వైసీపీ తరపున నిలబడిన 10 మంది కూడా ఓడిపోవటం జరిగింది. సో ఇదే పరిస్థితి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జరగవచ్చు. వైసీపీ నుంచి ఎక్కువ మంది క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అనేటువంటి వాదనలు వైసీపీ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో వచ్చే
ఇప్పుడు ఈ నెలలో ఉన్న నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ నిలబెడుతుంది. కూటమి తరపున అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు ఖరారు చేయలేదు. అయితే ఈ ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. భారీ స్థాయిలో వైసీపీ నాయకులే వెళ్ళి స్థానిక సంస్థలకు చెందిన నాయకులే టీడీపీకి కూటమి అభ్యర్థులకి ఓట్లు వేస్తారు అనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి వాటిల్లో ఏం జరుగుతుందనేది చూడాలి. నిన్న చేనేతలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు ముందుగా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి భావించినప్పటికీ వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. సో ఇక్కడ విజయవాడలోనే స్థానికంగా జాతీయ చేనేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. ప్రజలందరూ కూడా నెలలో ఒక్కరోజైనా సరే చేనేత వస్త్రాలు ధరించాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వటం జరిగింది. అలాగే చేనేతలకు ఇల్లు నిర్మించడానికి వారికి గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే చేనేతలకు కూడా జిఎస్టీని వర్తింపజేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేనేత వస్త్రాలకు జిఎస్టీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని, ఒకవేళ అది సాధ్యపడకపోతే వారు చెల్లించినటువంటి జిఎస్టీని రియంబర్స్ చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. ఇంట్లోనే మగ్గాలు నిర్మించుకోవటానికి, మగ్గం ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, సబ్సిడీ అందిస్తుందని, ఒకవేళ ఆ విధంగా స్థలం లేనట్లయితే ఇంట్లోనే సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవటానికి స్థలం లేకపోతే ఊర్లలో ఒక 40 నుంచి 50 మగ్గాలు ఒకే చోట ఏర్పాటు చేసేటువంటి విధంగా ఒక 5 ఎకరాల్లో స్థలం తీసుకుని ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి సామూహిక మగ్గాలను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడకు వచ్చి ఆ మగ్గాలను వినియోగించుకోవచ్చని, ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి చేనేతలకు హామీ ఇవ్వడంతో పాటు అక్కడే ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఒలింపిక్స్లో జరిగినటువంటి ఘటన దేశం మొత్తం కూడా ఒక్కసారి షాక్కి గురైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఉమెన్ రెజ్లింగ్లో ఫైనల్కు చేరినటువంటి వినేష్ పొగాట్ భారత్ తరపున ఆమె పథకం గెలుస్తుంది అని చెప్పి అందరూ భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు పోటీ జరుగుతుంది. నిన్న దీనికి సంబంధించి వెయిట్ చూడగా ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువ ఉంది. 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉంది అనేటువంటి కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేయటం జరిగింది. సో తర్వాత ఆమె ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్ళటం, ఆ తర్వాత ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఆమె ఒక ప్రకటన చేశారు. ఇక ఎప్పటికీ రెజ్లింగ్లో పాల్గొనదలుచుకోలేదు, ఇక రెజ్లింగ్కి గుడ్ బై చెప్తున్నాను అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. ఆమె పెదనాన్న మాట్లాడుతూ ఆమె ఆవేశంలో బాధలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నానని, ఆమెతో కూర్చుని మాట్లాడతానని, ఇంకా ఆమె చాలా పార్టిసిపేట్ చేసి భారత్కు పథకాలు తేవాల్సి ఉంది అని, ఇలాంటి ఒక్క నిర్ణయంతో, ఇలాంటి చిన్న విషయాలతోటి, ఒక్క విషయంతో ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదని, సో ఒక విషయం బాధించవచ్చు కాదనం, కాకపోతే ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోవటం, బాధలో నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి ఒక్కసారి మరలా ఆమెతో మాట్లాడి ఆమె నిర్ణయం వెనక్కి తీసుకునేలాగా చూస్తాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి కేసు నిన్న విచారణకు వచ్చింది. అంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ మొత్తం 40 మంది ఈ దాడిలో పాల్గొనటం జరిగిందని, వీరందరిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ కూడా మంత్రి జోగి రమేష్ దీన్ని ప్రోత్సహించడం జరిగిందని, ఆయన ప్రోద్బలంతో, ఆయన ఎంకరేజ్ చేయబట్టే వీళ్ళు దాడికి పాల్పడ్డారని, అయితే చంద్రబాబు నాయుడు బయటకు వస్తే చంపేస్తామంటూ ఆ రోజు బెదిరించటం, అరవటం కూడా అక్కడ రికార్డ్ అయినటువంటి దృశ్యాలను సబ్మిట్ చేయటం జరిగింది. అదేవిధంగా అక్కడ వారిని అడ్డుకోవటానికి ప్రయత్నించినటువంటి వారు గాయాల పాలైతే తిరిగి ఆ గాయాల పాలైనటువంటి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టారని, గత ప్రభుత్వ హయాంలో ఈ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారని, సో అలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తేనే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు బయటకు రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన వాదనలు వినిపించడం జరిగింది.
ఇక జోగి రమేష్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని, కావాలనే రాజకీయ కక్షతోటి కుట్రతోటి ఆయన్ని ఈ కేసులో ఇరికిస్తున్నారని చెప్పి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ కేసుని ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.